శుభోదయం అందరికీ. ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మేమేంటంటే ఈ చోట అన్ని విషయములు విశ్లేషించబడనని మనం ఆల్వేస్ అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో మనకి ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న సందర్భంగా నేను ఆ మ్యాచ్ గురించి తెలుసుకుంటూ కొంచెం మన శ్రీనివాస్ తోటి కొంచెం జాగింగ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఏంటంటే ఒక కొత్త ప్లేస్కి వచ్చాం. కొత్త ప్లేస్ అంటే మా ఊరికి దగ్గరలో చుట్టుపక్కల ప్రదేశంలో ఒక 5 కిలోమీటర్ల పరిధిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, సరదాగా తిరుగుతుంటాం. కానీ రోజు ఒకే ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు మీతో మేము మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా మీకు రోజుకు ఒక కొత్త ప్లేస్ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇసుకలో మనం జాగింగ్ చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్, ఏం సంగతులు? హాయ్ బాలశంకర్, ఏం సంగతులు? మొత్తం రాత్రి మీకు మంచి దెబ్బ పడింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అయినప్పటికీ సో ఈ రోజు మనకి ఏం జట్టు జరగబోతున్నాయి? నీకే జట్టు వస్తుంది, నాకే జట్టు వస్తుంది? ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ ఓకే, అలాగే రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ జరుగుతుంది. అది గౌహతిలో జరుగుతుంది. గౌహతి అంటే రాజస్థాన్ రాయల్స్కి హోమ్ టీమ్ అనమాట, హోమ్ అనమాట. అందుకని రాజస్థాన్ రాయల్స్ హోమ్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7:30 స్టార్ట్ అవుద్ది. అవును. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మనం మామూలుగా రెగ్యులర్గా ఉన్నది టాస్ వేస్తే నీకే జట్టు నువ్వు కావాలనుకుంటున్నావు, నేనే జట్టు. ఓకే, మనం ఎందుకంటే ఎవరికాలు ఓన్గా తీసుకునే నిర్ణయం కాదు ఇది. అవునవును, టాస్ నిర్ణయిద్దాం. ఓకే, నీ ప్రొడక్షన్ నీది, నా ప్రొడక్షన్ నాది, అంతే కదా. ఓపెన్ చేద్దాం. టాస్ నువ్వే అయ్యి. ఓకే, తీసుకోమ్మా. చెప్పమ్మా. ఇదిగో వేస్తున్నాను. నాది బొమ్మమ్మా. ఎక్కడ పడింది? ఇసుక ఏడపడేసావురా. ఎక్కడ పడింది? అది అనుకుంటా. ఇది ఒరే, పొద్దున రూపాయి పోగొట్టావిందిరా నువ్వు. చూడలేదు, నువ్వు చూడలేదా? నేను చూడలే. వెనక్రా. ఇదేందా పోయినట్టు వెళ్ళబో. ఓకే ఫ్రెండ్స్, మేము టాస్కి తెచ్చుకుని కాయని పోయింది. అందుకని ఏదేదో చిన్న పెంకు ముక్కలు దొరికితే అవి వేసుకొని. చిన్నప్పుడు చిలా పెంకులు ఉండేవి కదండి, పెంకులను చేసి వైట్ రుద్దుకొని బ్లాక్ రుద్ది వేసేవాళ్ళం కదా టాస్. ఇప్పుడు మామూలుగా ఏం దొరికింది తెలుసా? చూపిరా. గవ ముక్క దొరికింది, దొరికింది. ఇప్పుడు దీంతో టాస్ అయిపోతున్నాడు. అరే అయిపోయారంటే మరి అంత నీకు లోకు అయిపోయిందంట. మరి ఏం చేద్దాం? సరే, ఇదిగో ఇది గుంట మెట్ట. ఓకే, నాది మెట్ట. అబ్బా, ఓకే, చూసారా? ఓకే ఓకే, మెట్ట అది మ్యాటర్. ఇప్పుడు చెప్పయ్యా, నీకే జట్టు కావాలయ్యా? ఇప్పుడు జట్లు గురించి పూర్తిగా నాకు అవగాహన లేదు కాబట్టి సో జట్టు ఆటగాళ్ళ యొక్క ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఎప్పుడు నిర్ణయించుకుంటాను. మామూలుగా ఫస్ట్ ఒక్కొక్క మ్యాచ్ ఆడేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మనకే ఒక ఐడియా ఉండిద్ది. ఓకే, మన కోల్కతా ఆర్సీబీ మీద ఓడిపోయింది, చూసావు కదా. అవును, భారీ స్కోర్ కొట్టి కూడా వాళ్ళు చేసి అవతలేశారు. అవునవును. కాబట్టి నీకు ఏ జట్టు కావాలి? రాజస్థాన్ మీద మన హైదరాబాద్ లో ఏ ధ్వంసం చూసాము. ఇల్లు తక్కువ తినలేదు, 240 దాకా స్కోర్ కొట్టారు. మన కోల్కతా వాళ్ళు కూడా బాగానే ఆడారు. చెప్పాను కదా రోజు స్పిన్ పడితే ఇరగదీస్తారని. బట్ చిన్న ప్రత్యర్థి జట్టుకు పడి వెళ్ళనే దొక్కిందంట, దొక్కేసాం అనమాట. ఈరోజు మరి నువ్వే జట్టును ఎంపిక చేసుకుంటున్నా? సో నేనైతే మాత్రం రాజస్థాన్ రాయల్స్. ఎందుకు రాజస్థాన్ రాయల్స్ అంటున్నానంటే, శంకర్ నీకు ఇక్కడ తెలుస్తుందా? చెప్పు. మొన్న రాజస్థాన్ రాయల్స్ కి ఆపోజిట్ గా ఉండవు నువ్వు. అవును, కోల్కతాకి ఆపోజిట్ గా ఉండవు. ఇప్పుడు నీకు మామూలుగా రాలా. అది మళ్ళీ టాస్. మళ్ళీ ఇంకో విషయం అంటే రెండు జట్లు కూడా ఆల్మోస్ట్ మాయే. కానీ ఇప్పుడు తప్పదు కదా మరి. ఏందబ్బా ఇక్కడ కాలం ఉందా? ఎట్లా కాలం ఉంది? వెనక్కి వెళ్ళిపోదాం, అంతే. వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు, నీ ఆలోచన ఏంది? నువ్వు కోల్కతా నైట్ రైడర్సా, రాజస్థాన్ రాయల్సా? రాజస్థాన్ రాయల్స్. ఓకే, సో నేను అయితే రాజస్థాన్ రాయల్స్ ఎంచుకున్నాను ఈరోజు. ఎందుకంటే మనోడు వచ్చేసి మరి తప్పదు కదా ఇంకా. సో మీ యొక్క జట్టు బలాబలాలు చెప్పి ఒకసారి. ఈరోజు ఏంటి మార్పులు ఏమైనా జరిగినాయి దాంట్లో? జట్టు మార్పులు అంటే జట్లు ఏమైనా తొలి మ్యాచ్ కాబట్టి ఓడిపోయారు. ఉన్న జట్టునే కంటిన్యూ చేయొచ్చు, కొత్త జట్టునే చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అది నువ్వు కోల్కతా విషయం గురించి చెప్పు నువ్వు. సో జట్లు నాకు సరిగ్గా తెలియదు కదా. అంటే కోల్కతా ఏ జట్టు అయినా ఒక మ్యాచ్కే మార్చుకోరాళ్ళు. అవును, 2-3 మ్యాచ్లు చూస్తారు. కొంచెం రాజస్థాన్ రాయల్స్ కదా. నువ్వు రాజస్థాన్ రాయల్స్ అంది, కోల్కతా నైట్ రైడర్స్ కాదు నువ్వు అంది. ఒరే ఏమండి మీరు అన్నారా లేదా? చూసి ఎట్ట మాట చేస్తున్నాడు వీడు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, రాజస్థాన్ రాయల్స్ అని గట్టిగా కూడా చెప్పాను కదా. వీడు వినపడంటే యాక్టింగ్ చేస్తూ ఖచ్చితంగా ఓడిపోయి తీయడే కాబట్టి
వాడు చూడండి ఎట్ట మాట మార్చేస్తున్నాడు. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను, ఈరోజు చూస్తాను, రేపు రోజు చూస్తాం కదా ఎందుకంటే ప్రజెంట్ మా రాజస్థాన్ ఏంది నాకు మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ అని వస్తుంది, కోల్కతా నైట్ రైడర్స్ కదా. నాకు ఇది మనసు ఇటే లాగుతుంది బాలశంకర్, అదేందో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి తేడా కొడుతున్నారు నాకు ఎక్కడ. ఓకే నీది రాజస్థాన్ రాయల్స్, నాది కోల్కతా నైట్ రైడర్స్. ఓకే కోల్కతా చూసుకుందాం బాలశంకర్. నువ్వు మార్నింగ్ వచ్చేసి శుభ్రంగా సారీ శంకర్ మళ్ళీ ఒకసారి ఓటమి రుచి చూసాను నేను, మరేం పర్లేదు అని చెప్పి చెప్పడం ఇంకేమైనా ఉందని. ఈరోజు చూద్దాం బాలశంకర్, ఓటమి నీకు దొరికిద్దో నాకు దొరికిద్దో. ఓటమి ఎవరికి దొరికిద్ది అనేది కాదు, ఈ రోజు మాత్రం ఆట మాత్రం ఒక రేంజ్ లో ఉండిపోయింది. కారణం ఏంటంటే 2 జట్లు ఓడిపోయిన జట్లే. అయితే జట్లు ఓడిపోయినాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోవాలంటే మరి ఇప్పుడు బాగా ఆడితే తప్పించి ఉండదు. ఈ రోజు జరిగే నిజమైనటువంటి ఆట చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇంకొంచెం టఫ్ రావాలి. గతంలో అయితే చివరి బాల్ వరకు కూడా మ్యాచ్ అనేది. కానీ నేను మాట చెప్పండి, కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ కన్నా టాప్ బ్యాట్స్మెన్ ఉన్నారు, టాప్ బౌలర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు మొన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతగా బాగా, కాబట్టి ఈ రోజున వాళ్ళ కెప్టెన్ కానీ అండర్ రసెల్ కానీ సూర్య నారాయణ కానీ వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఆడి మంచి స్కోర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అసలు మొన్న వాళ్ళ ఓపెనర్ అసలు రాలా కొట్టాడు, మామూలుగా కాదు. పిల్సాల్ట్ అదరగొట్టాడు. పిల్సాల్ట్ ఆర్సీబీ కదా, ఒకసారి 20 విషయంలో కూడా ఆడాడు. కానీ చూద్దాం. ఓకే బాబు, ఏమైనా సరే ఈ రోజు అయినా సరే నీ మ్యాచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాచ్గా చూడండి. అది జస్ట్ ఏంటంటే టీం వాళ్ళు గెలిచినా మేము గెలిచినా జస్ట్ ఫన్నీ మ్యాచ్, సరదా మ్యాచ్ అంతే తప్పించి దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. మనోడు చెప్తూ ఉంటాడు కదా, నేను చెప్తున్నాను. నేనే ప్రస్తుతానికి ఏం చెప్పే మూడ్లో లేదు, ఎందుకంటే చెప్దాము. మొన్న మ్యాచ్లో డీకాక్ ఫెయిల్ అయ్యాడు, అవును, వెంకటేష్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు, రింకు సింగ్ ఫెయిల్ అయ్యాడు, రసెల్ ఫెయిల్ అయ్యాడు. వీళ్ళందరూ కొంచెం పరిస్థితులు గుర్తించి పద్ధతిగా ఆడి కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు నల్లేరు మీద నడకలాగా సాగిద్ది. చూడండి, కావాల్సింటే రేపు మీరు మనము రేపు హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. బాలశంకర్కి ఓటమిని ఇంకో 2వ ఓటమిని విజయవంతంగా మనం చూపించబోతున్నాం. మొదటి ఓటమే మాది కాదు, మేము మిమ్మల్ని గెలిపించాం అంటే మేము ఓడిపోవాలా. సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అంటే నువ్వు ఓన్ జట్ల మీద ఆడతా అంటే ఓన్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు కనీసం వాళ్ళకి ఆ మాత్రం ఎంకరేజ్ లేదని ఎలా అవుతుంది. జట్టు ప్రిడిక్షన్ చెప్పమన్నావు కాబట్టి డీకాకు మన ఫెయిల్ అయ్యాడు కదా, ఈ రోజు కొంచెం గట్టిగా అతను ఆడాలి. ఓకే, నరేన్ పర్ల బాగానే ఆడాడు. అజింక్య రహానే అసలు వాళ్ళ కెప్టెన్ అసలు ఉతికి చించి ఆరేసాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్ ఫెయిల్ అతను బాగా ఆడాలి. తర్వాత రింకు సింగ్ మంచి హోప్. మళ్ళీ అసలు కోల్కతా అంటే అండర్ రసెల్ అంటే కోల్కతా, అసలు అలా ఎడిట్ అయిపోయారు జనం అంతా. కానీ అతను ఫెయిల్ అయ్యాడు, అతను బాగా ఆడతారని కోరుకుంటున్నాము. వీళ్ళందరూ సరిగ్గా రానిచ్చారంటే గెలుపు అఫ్కోర్స్ మాదే, ఇంకా దాంట్లో సమస్య లేదు. పోతే నీకు ఏదో కొంచెం సంతోషిస్తానికి ఈ రాజస్థాన్ రాయల్స్ కూడా ఏదో ఒక చిన్న ఇస్తాం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నేను బాగా సరిగా ఆడని జట్లనే ఎంచుకుంటున్నాను కానీ బాగా ఆడే జట్లు ఎంచుకోవటం లేదు, అది నాకు తెలియకుండానే. అయినప్పటికీ కూడా నేనే గెలుస్తున్నాను. అంటే న్యాయం నా పక్క ఉంది, దేవుడు నా పక్క ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా మంచిగా కోరుకుంటాను కాబట్టి మంచి జట్లే నాకు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము మంచి కోరుకోవట్లేదు, భలే చెప్పారు. ఏం శంకర్ వాళ్ళ దృష్టిలో నేను దుర్మార్గుడిని లాగా చెబుతున్నావు. పోతే వీటి నిజంగా చాలా మంచి చూడండి. మా రాజస్థాన్ రాయల్స్ కి సారీ మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ వస్తుంది సార్. ఓకే మ్యాన్, నీ రాజస్థాన్ రాయల్స్ కి యశస్వి జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు మొన్న. అవును, అతను నిలబడితే అసలు ఒంటి చేత మ్యాచ్ తీసుకెళ్ళిపోగలడు 100%. కాబట్టి అతను రాణిస్తాడు. సంజు శాంసన్ బాగా ఆడాడు. ఓకే, తర్వాత రియాన్ పరాగ్ కెప్టెన్ నిలబడితే అసలు మామూలుగానే ఉండదు, దబిడి సాయంత్రం చూస్తావు నువ్వు. అతను ఫెయిల్ అయ్యాడు, అతను రానియాలి. ఇకపోతే నితీష్ రాణా మంచి బ్యాట్స్మెన్, అతను రానియాలి. ఇంకా ధ్రువ్ జురేల్ అద్భుతంగా అసలు నిజంగా అతని బ్యాటింగ్ కి 70 రన్స్ చేశాడు 30 బంతుల్లో. అంటే అసలు చిన్న విషయం, ఒక చేత్తో మ్యాచ్ కాదు, భారీ స్కోర్. అక్కడ కాటేరమ్మ కొడుకులు అది కాదు, హైదరాబాద్ కాటేరమ్మ కొడుకులు మా పిచ్చ కొట్టి 250 కొడితే యాడ్ చేస్తారు శంకర్. కాటేరమ్మ కొడుకులు అయినా కానీ కాటేరమ్మ కొడుకులకు కూడా కన్నీళ్లు పెట్టించే స్థాయికి వచ్చేసింది, అయిపోయింది అనుకున్నారు. కానీ జస్ట్ 2-3 జస్ట్ మిస్ అయింది అంతవరకు తప్పించి, లేకుంటే కాటేరమ్మ కొడుకు కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సింది. కానీ బాలశంకర్ ఈ అయిపోయినా నువ్వు గమనిస్తున్నావు లేదు, కాటేరమ్మ కొడుకులని సలార్లో డైలాగులు, వైల్డ్ ఫైర్ అని పుష్ప 2 డైలాగులు. అవును, అసలు ఈ కామెంటేటర్లు అల్లాడిస్తున్నారు మామూలుగా. అది తెలుగు కామెంటర్లు మాత్రమే, ఎందుకంటే తెలుగు వాళ్ళం కాబట్టి మనం అట్లా మాట్లాడుకుంటే గానీ మ్యాచ్ కి దగ్గర అవ్వలేము, అందువల్ల అనమాట. అది వైల్డ్ ఫైర్ మాత్రం ఈ రోజు చూపించబోతున్నారు. ఎవరు
మా కోల్కతా నైటర్స్. అబ్బో మా కోల్కతా. అది ఎందుకు నువ్వు అంత హోప్ పెట్టుకుంటున్నావు దాని మీద? ఉండాలి, మనిషి ఆశాజీవి కాబట్టి ఈ రోజు ఓటమే రేపు గెలుపుకి నాంది. అబ్బా పొద్దున్నే అందుకని ఓడిపోతున్నాం అని ఫ్రస్ట్రేషన్ లో ఉండి బాధపడే కన్నా గెలుస్తాము అనే చిన్న హోప్ పెట్టుకుంటే చాలా ఆటోమేటిక్ గెలుస్తాము. కాబట్టి మాకు ఇక కేకేఆర్ ఈ రోజు గెలవబోతుంది. ఏంటండి పొద్దున పొలం లాగలేదు కదా, మనకు అలాంటి అలవాట్లు లేవు. అంటే మరి కూడా మరి ఎక్కువగా చెప్తూ ఉంటాను. లేదమ్మా బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆటని ఎంజాయ్ చేయండి, ఆటని ఆటగా చూడండి. క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మనం చూడాలి, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానికి ఉన్నారు, మనం ఎంటర్టైన్మెంట్ అవుదాం. అంతేగాని బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు దయచేసి. వాటి జోలికి వచ్చి మీ కుటుంబాలని మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు. ఇది మాత్రం ఒక్క మనవి మాత్రం మాది గుర్తించండి. అంటే మేము ప్రతిసారి కూడా ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పాలి, మా ఒక్క బాధ్యతగా మేము తీసుకొని చెప్తాం. కానీ ఒక్కళ్ళు మారినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉండేది. అది మారకపోయినా ఆలోచించండి, ఎందుకంటే వృధాగా డబ్బులు పోగొట్టుకోవడం అనేది అది అంత కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో శ్రీనివాస్ ఉద్దేశం కూడా అదే. సో మంచిగానే చెప్తున్నాడు మనవాడు కూడా. నేను కూడా దాన్ని స్వాగతిస్తూ తప్పకుండా ఈ మ్యాచ్లో బాగా చూడండి, ఎంజాయ్ చేయండి సరదాగా. కానీ బాలశంకర్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు వరకు జరిగిన జట్లు మ్యాచ్లు చూస్తుంటే పిచ్చులు అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. అవును, తొలి మ్యాచ్లు ఆడుతున్నాయి. అవును, కాబట్టి స్టార్టింగ్ బ్యాటింగ్ బాగా అనుకూలించిద్దని నా ఆలోచన. టాస్ గెలిచిన జట్టు దాదాపుగా మ్యాచ్ నీకులాగే ఎగరేసుకుపోతున్నారు. అవును, ఓకే చూద్దాం. కానీ మళ్ళీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జట్లే, టాస్ గెలిచి ప్రత్యర్థి జట్లకు బ్యాటింగ్ ఇచ్చారా అయిపోయినట్టే, మట్టి కొట్టుకుపోతున్నారు. కానీ ఈ రోజు మాత్రం కొంచెం తేడా ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగేది ఎక్కడ పిచ్ గౌహతి. ఆర్ఆర్కి మీ ఆర్ఆర్కి ఓన్ స్టేడియం. అవును, అది రాజస్థాన్ రాయల్కి ఓన్ స్టేడియం. మాకు ఈరోజు బలం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ జట్టు నేను తీసుకున్నా ఈరోజు. ఎందుకంటే టాస్ గెలిచి ఆ జట్టు నేను చేసుకున్నా. మనోడు కొద్దిగా సానుభూతికి వెళ్ళాం అనుకోండి. ఫస్ట్ మ్యాచ్ చెన్నైకి కేకేఆర్కి ఆర్సీబీకి ఎక్కడ జరిగింది? కోల్కతాలో. అది కేకేఆర్ ఓన్ పిచ్ లో జరిగింది, కానీ ఓడిపోయింది. కేకేఆర్ ఓడిపోయింది, ఓన్ పిచ్ లో జరిగింది. అంటే ఈరోజు మేము ఓడిపోతాం అనుకుంటున్నాం. చూపిస్తాం ఈరోజు. అంటే ఇప్పుడు జట్టులు ఓడిపోవచ్చు కానీ శంకర్ ఓడిపోలా, అది గమనించాలి. ఇక్కడ నువ్వు శంకర్ కాదు, శంకర్ జట్టు ఎంచుకున్న జట్టు ఓడిపోలే, శంకర్ ఓడిపోలే. అలా చెప్పాలి నువ్వు. ఓకే, అది రెండో మ్యాచ్ హైదరాబాద్ జరిగింది, ఓన్ స్టేడియం. హైదరాబాద్ గెలిచింది. మూడో మ్యాచ్ చెన్నై ఆడింది, చెన్నై గెలిచింది. అంతే. నాలుగో మ్యాచ్ అదే క్రమంలో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మా ఓన్ టీం కాబట్టి, ఓన్ జట్టు కాబట్టి అక్కడ గెలుస్తాం మేము. నాలుగో మ్యాచ్ అది ఢిల్లీ. వాళ్ళు విశాఖపట్నం అయినా వాళ్ళు ఢిల్లీని ఓన్ స్టేడియం గా తీసుకున్నారు. ఢిల్లీ వాళ్ళు విశాఖపట్నం ఓన్ స్టేడియం చేసుకున్నారు, ఢిల్లీ గెలిచింది. అట్లాగే ఈ రోజు రాత్రి ఏమైంది? రాత్రి చూసావు మ్యాచ్? పంజాబ్ గుజరాత్. అవును, గుజరాత్ స్టేడియం లో జరిగింది. అవును, కానీ ఓడిపోయింది. నేను ముందే చెప్పాను, ఎందుకంటే గుజరాత్ స్టేడియం అనేది ఏంటంటే అక్కడ జనసంఖ్య అంటే జనాభా చూసుకుంటే మాత్రం దాదాపు 1,00,000 మంది పడతారు. కానీ ఏంటంటే అక్కడ ఓపెన్ ఎక్కువ ఉంటున్న కారణంగా ఎక్కువ మంచు పడే అవకాశం ఉంటుంది. తద్వారా బౌలర్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి ఆస్ట్రేలియా మన కోచర్ వచ్చేసి చాలా ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏ రకంగా బౌలింగ్ వేస్తే అక్కడ బ్యాట్స్మెన్ తికమక పెట్టచ్చో చెప్పినట్టుగా ఆటగాళ్ళందరూ చేశారు. 100% విజయం సాధించారు. సో ఈరోజు కూడా ఇంచుమించు అలాగే ఉంటుందని, ఎందుకంటే కోచర్కి వచ్చేసి ఒక అవగాహన ఉంటుంది అనమాట, సీనియర్ కాబట్టి. వాళ్ళ మాట వీళ్ళు పాటిస్తూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నిర్ణయాలు మారుస్తూ ఉంటే తప్పకుండా మ్యాచ్ ఏదైనా గెలుస్తారు. గెలవడం పెద్ద కష్టమే కదా. ఐపీఎల్ మ్యాచ్ ఏంటంటే మాత్రం కొత్త ఆటగాళ్లతోటి బాగా బాగుంటుంది అనమాట. ఓకే శంకర్, ఈరోజు నీకు రెండో ఓటమిని విజయవంతంగా చూపించబోతున్నాం. సో ప్రశాంతంగా మళ్ళీ రేపు శ్రీనివాస్తో మళ్ళీ మనం కలుద్దాం. రేపు వీడియో హావభావాలు ఎక్స్ప్రెషన్స్ రేపు మళ్ళీ మనం చూద్దాం. ఎందుకంటే వదిలే మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మళ్ళీ మనం ఎత్తిపడిచినట్టు ఉంటుంది కాబట్టి మనం వదిలేసి. కానీ గుర్తుంచుకో, ఈ రోజు ఓటమే రేపు గెలుపుకి నాంది. అమ్మ పొద్దున్నే వేసావుగా, అందుకే డౌట్ వచ్చి నాకు పొలం వేసుకొని వచ్చి నాకు అర్థం కావట్లేదు, అట్లా మాట్లాడుతున్నాడు. అందుకే రాత్రి కొంచెం ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.